కోస్తా తీర ప్రాంతంలోని తేలిక నేలల్లో సాగు చేయబడుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే తోట పంట జీడి మామిడి. ప్రస్తుతం ఈ తోటలన్నీ పూత పిండి దశలో ఉన్నాయి. ఇప్పుడు తోటల్లో మనం చేపట్టే కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలపైనే గింజ దిగుబడి నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాలతో జీడి తోటల్లో పూతలు కొంత ఆలస్యమయ్యాయి. ఈ దశలో పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను హరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టీ దోమ, తామర పురుగులు, పిండి నల్లి, పక్షికన్ను తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు ఒక ప్రణాళిక ప్రకారం సస్యరక్షణ చేపట్టాలి. పూత పిందె దశల్లోని జీడి మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. జీడి మామిడి తోటలన్నీ కూడా పూత మొదలయ్యేటువంటి దశలో ఉన్నాయి. కొన్ని తోటల్లో అక్కడక్కడ ఆ పూత రావటం కూడా మనం గమనిస్తున్నాం. ఇదే సమయంలో వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారటం, అంటే ఉష్ణోగ్రతలు తగ్గిపోవటం, మంచు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కొన్ని రకాల చీడపీడలు ఎక్కువగా ఆశించి మరి జీడి మామిడి తోటల దిగుబడి మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ జీడి మామిడిలో ఈ టీ దోమ అనేది ఆశించినప్పుడు ఇది రసం పీల్చే పురుగు. ఇది కూడా ఏంటంటే వస్తున్నటువంటి పూత నుంచి, అదేవిధంగా చిగురు కొమ్మల నుంచి, పువ్వు మొగ్గల నుంచి ఈ రసం పీల్చేయడం వల్ల వస్తున్నటువంటి పూత ఆలస్యం అయిపోద్ది. వచ్చినటువంటి పూత సరిగ్గా ఫలదీకరణం జరగదు. అదేవిధంగా పూత మాడిపోవడం, రాలిపోవడం కూడా మనం గమనిస్తాం. ఇది వచ్చినప్పుడు మీరు ఆ చెట్టు మీద కనుక చూస్తే ఎర్రని జిగురు బిందువులు కూడా కనిపిస్తాయి. కొద్దిగా మనకు రైతులు జాగ్రత్తగా ఈ టీ దోమ ఉంది లేనిది గమనించుకోవాలనుకుంటే ఈ పూత రెమ్మల పైన నల్లగా పొడవైనటువంటి అదేవిధంగా కండ ఆకారం మచ్చలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ దశలోనే మనం రైతులు కొంచెం జాగ్రత్త తీసుకొని ముందు జాగ్రత్తగా పూత రాకపోయినా కానీ వచ్చేటువంటి ఈ టీ దోమ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేప సంబంధిత మందులు పిచికారీ చేస్తే ఇది టీ దోమ తాలూకు అన్ని దశల మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి ముందుగా వేప కషాయం దొరికితే వేప కషాయం 50 మిల్లీలీటర్లు 1 లీటర్కి కానీ, లేదంటే వేప నూనె 1500 ppm అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం కనుక చేస్తే మనకి టీ దోమతాలకు ఉధృతి చాలా వరకు మొదటి దశలోనే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ వేప సంబంధిత మందులు దొరకనప్పుడు మనం ముందు జాగ్రత్త చర్యగా మనం ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులు అయితే కనుక 0.3 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం కానీ, లేదా మోనోక్రోటోఫాస్ అయితే కనుక 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం, లేదంటే మరి లాంబ్డా సైలోత్రిన్ అనేటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ అంటాము, అదైతే కనుక 0.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే కనుక ఈ టీ దోమను చాలా వరకు మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తామర పురుగులు కూడా ఇదే సమయంలో ఒకసారి ఉష్ణోగ్రతలు తగ్గి మనకి ఫిబ్రవరి చివరికి వెళ్ళేసరికి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో తామర పురుగులు వచ్చినటువంటి ఈ కాయ లేదైతే జీడి పిక్కలు తయారవుతుంటాయి, దాని మీద రసం పీల్చేయడం కానీ, ఆ మూడికి దగ్గర పట్టి ఎక్కువగా రసం పీలిస్తే కాయలు రాలిపోవడం కూడా జరుగుతుంటుంది. కాయలు కూడా మురిగిపోయినట్టు రాలిపోవడం కూడా మనం గమనిస్తాం. ఆకు వెనకನ್ನು చూస్తే కనుక చిన్నటి సూది మొనల్లాంటి పురుగులు మీకు కనిపిస్తాయి. లేదా పుష్పగుచ్చాలని మీరు తెల్లని కాగితం మీద కనుక దులిపి చూస్తే ఈ తామర పురుగులు చిన్న సూది మొనల్లాంటి పురుగులు అది కదులుతున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. అలాగే మీరు గమనించుకొని అలాంటప్పుడు ఫిప్రోనిల్ అనేటువంటి మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోగలిగితే తామర పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒకవైపు పురుగులతో పాటుగా ఈ తెగుళ్ళు కూడా మనకి ఈ కాయ తయారవుతున్నప్పుడు మనకేంటంటే కాయ మాడిపోయినట్టు ఉంటుంది, బ్లైట్ అంటాం దానికి. కాయ మీద మచ్చలు వచ్చేస్తాయి. అదేవిధంగా ఎదుగుతున్నటువంటి పుష్పగుచ్చాలు కానీ తయారవుతున్న గింజలు కూడా మెత్తబడిపోయి నల్లగా అయిపోయి రాలిపోవడం కూడా మనం చూస్తుంటాం. మనకి 2వ దఫా లేదా 3వ దఫా ఏవైనా మందులు పిచికారీ చేసినప్పుడు దాంతోపాటుగా కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే కనుక 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, లేదంటే కార్బండిజం అయితే కనుక 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం ఏవైనా పురుగు మందులు పిచికారీ చేస్తే వాటితో పాటుగా శిలీంద్ర మందులు కూడా మనం పిచికారీ చేయగలిగితే చాలా వరకు మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. శిలీంద్ర తెగుళ్ళు కూడా మంచి ప్రభావానికి వస్తాయి. కాబట్టి రైతులు వాళ్ళ తోటల్ని ఎప్పటికప్పుడు గమనించుకొని ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం జీడి మామిడి తోటల నుంచి కూడా మంచి ఫలసాయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.